హాయ్ నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు శ్వేత వ్లాగ్స్. ఈ రోజు ఈ వీడియోలో రాగి సంగటి ఎలా చేసుకోవచ్చో చూపిస్తాను. సరైన కొలతలతో చేసుకుంటే రాగి సంగటి అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. నోట్లో అలా వెన్నలా కరిగిపోతుంది. కరెక్ట్ కన్సిస్టెన్సీ రావాలంటే ఎలా కొలతలు తీసుకోవాలి, రాగి పిండి ఉండలు కట్టకుండా రాగి సంగటిని కరెక్ట్ గా ఎలా చేసుకోవచ్చో ఈ వీడియోలో అయితే చూపిస్తానండి. మన ట్రెడిషనల్ రెసిపీ రాగి సంగటి. మీద గిన్నె పెట్టుకొని అందులో ఏ గ్లాస్ తో అయితే రాగి పిండిని తీసుకున్నామో అదే గ్లాస్ తో 2 గ్లాసుల వాటర్ పోసుకోవాలి. అలాగే రుచికి సరిపడంత ఉప్పు వేసుకోవాలి. మనం గ్లాస్ లో నీళ్లు రెండో గ్లాస్ లో ఫుల్ గా పోయకుండా 1/4 నీళ్లు ఉంచుకొని గిన్నెలో పోసుకొని రాగి పిండి 2 స్పూన్స్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకుంటే రాగి పిండిలో ఉన్న లంప్స్ ఏమైనా ఉంటే పోతాయండి. మనం పొయ్యి మీద పెట్టుకున్న వాటర్ లో కొంచెం నెయ్యి వేసుకొని నీళ్లు వేడెక్కిన తర్వాత రాగి పిండి మిశ్రమం కలిపి పెట్టుకున్నాం కదండి, ఆ మిక్స్ అంతా లంప్స్ లేకుండా ఉండలు కట్టకుండా పోసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. వీడియో క్లిప్స్ లో చూపించిన విధంగా బాగా మిక్స్ చేసుకొని ఒక 2-3 సార్లు, పచ్చిపిండి కదండి, ఒక 2-3 సార్లు బాగా పొంగొచ్చేలాగా ఉడికించుకోవాలండి. రాగిపిండి అంతా రాగిపిండి ఉడికితేనే టేస్ట్ బాగుంటుందండి. ఒక 2-3 సార్లు వీడియోలో చూపించినట్టు అలా పొంగులాగా నురుగులాగా రావాలండి 2 సార్లు. అప్పుడు మనం తీసుకున్న ఏ కప్పుతో అయితే మనం నీళ్లు పోసుకున్నాం, ఏ కప్పుతో ఆ కప్పుతో 1 కప్పు రాగి పిండి వేసుకొని ఉండలు కట్టకుండా చక్కగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా అంతా కూడా బాగా కలిపేయాలండి. ఎక్కడ కూడా రాగి పిండి లేకుండా మొత్తగా మ్యాష్ చేసుకోవాలండి. సంగట్లో నెయ్యి చాలా టేస్ట్ ని ఇస్తుంది. మీకు కావాలంటే మళ్ళీ ఇంకో స్పూన్ వేసుకోవచ్చు. ఇలా మొత్తం అంతా బాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు చిన్న మంట మీద ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. మూత పెట్టి ఉడికించుకోవాలి. తర్వాత మూత తీసి ఒకసారి మళ్ళీ బాగా కలుపుకోవాలండి. అప్పుడు రాగి సంగటి రెడీ అవుతుందండి. రాగి సంగటిలోకి కాంబినేషన్ గా పల్లీ చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి వేయించుకోవాలి. పాన్ లో ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, ఆనియన్స్ వేసి తాలింపు పక్కన ప్రిపేర్ చేసుకోవాలండి. మిక్సీ జార్ లోని పచ్చిమిర్చి, పల్లీలు, పుట్నాలు, చింతపండు, కొంచెం పచ్చి కొబ్బరి, వెల్లుల్లి, కరివేపాకు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి. మెత్తగా చేసుకోవాలండి. ఇడ్లీ దోశల్లో కాకుండా గట్టిగా కాకుండా బాగా ఇందులో వాటర్ ఎక్కువ పోసుకొని కొంచెం పల్చగా చేసుకుంటే ఈ చట్నీ టేస్ట్ బాగుంటుందండి. మనం ముందుగా సిద్ధం చేసుకున్న తాలింపు ఇందులోకి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. వీడియోలో చూపించిన విధంగా ఇలా చేసుకుని టేస్ట్ బాగుంటుందండి. ఎప్పుడు రొటీన్ గా రాగి సంగటిలోకి చేపల పులుసో లేదంటే చికెన్ పులుసో ఇలా కాకుండా ఇలా పల్లీ చారు ట్రై చేయండి. ఎలా ఉందో కింద కామెంట్స్ లో తెలపండి. మీరు ఈ కొత్తగా కాంబినేషన్ ఎలా ఉందో ట్రై చేయండి. ఒకసారి ప్లేట్ కి నెయ్యి పూసి వీడియోలో చూపించినట్టు వేడి రాగి ముద్ద కదండి, కాలుతుంది కాబట్టి కొంచెం తడుపుకుంటూ వీడియోలో చూపించినట్టు ఇలా ముద్దగా చేసుకొని ఆ ముద్దలో కొంచెం నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి వేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న పల్లి చారు వేసుకోవాలి వీడియోలో చూపించినట్టు. ఇలా చేసుకొని తింటే ఎంతో టేస్టీగా హెల్దీ ఫుడ్ అండి. మీరు మీ ఇంట్లో చేయండి. ఈ విధంగా మీరు మీ ఇంట్లో రాగి సంగటిని ట్రై చేయండి. ఎలా వచ్చిందో కింద నాకు కామెంట్స్ లో చెప్పండి. ఇఫ్ యూ లైక్ మై వీడియోస్ ప్లీజ్ కన్సిడర్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ శ్వేత వ్లాగ్స్.